ఈరోజు మన సొసైటీ ఎలా మారిందంటే ఒకప్పుడు ఇల్లీగల్ రిలేషన్ అన్నప్పుడు వాళ్ళని తక్కువ చేసి చూసేవాళ్ళు. ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్ అన్నప్పుడు వాళ్ళని సెలబ్రిటీలు చేస్తున్నారు. ఎంత దారుణంగా అంటే వాళ్ళతో ఇంటర్వ్యూలు, ఏకంగా బిగ్ బాస్ షోలో పిలిచేసి ఎంటర్టైన్మెంట్, బయట వచ్చేసి వాళ్ళని సెలబ్రిటీలు చేసేసి కటింగ్లు అవన్నీ. ద గ్రేట్ దువ్వాడ శ్రీను ఎమ్మెల్సీ, మరి ఆమెను ఏమన్నారో నాకు తెలియట్లేదు. మాధురి ఏమన్నారంటే ఇన్ ద సెన్స్ ప్రియురాల, లవరా, ఇంకా వర్డ్స్ ఏవైనా సరే విడాకులు అవ్వాల. బట్ సుప్రీంకోర్టు తీర్పులోని హ్యాపీగా ఉంటున్నారు. నరేష్ పవిత్ర హ్యాపీగా ఉంటున్నారు. ఇది ఎలా మెసేజ్ ఇస్తుంది సొసైటీకి? నార్మల్ చేస్తారంటే ఓకే, బట్ 10 మందికి తెలిసిన వాళ్ళు చేస్తున్నప్పుడు రిమైనింగ్ వాళ్ళు కూడా అలా చేయడానికి అలవాటు పడతారు. బట్ వీళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు చేస్తే కరెక్ట్ అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. సో మై డియర్ యూట్యూబర్స్ అండ్ శాటిలైట్ ఛానల్స్, దండం పెడుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని చెప్పేసి ఎట్ట పడితే అట్ట ఉన్నటువంటి సెలబ్రిటీలు చేయకండి. ఇలాగే ఉండాలని చెప్పేసి ఇన్స్పిరేషన్ అంటే చేయకండి. వీళ్ళది కాదు, ఇప్పుడు త్రిష అండ్ విజయ్ వీళ్ళదేంటి పబ్లిక్ ప్లాట్ఫామ్లో బ్రహ్మాండంగా కలిసిమెలిసి వెళ్తున్నారు, వస్తున్నారు. మొన్న వాళ్ళ ఆవిడ చంగలపట్టు కోర్టులో వచ్చేసి ఒక హీరోయిన్ వల్ల ఇబ్బంది అద్దనిదని అంటే ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిష అని చెప్పేసి ఆయన చెప్పినట్టు, ఆ హీరోయిన్ ఎవరో కాదు నేనంటే త్రిష చెప్పినట్టు, ఓవరాల్గా విజయ్ త్రిషలకు సంబంధించి కూడా మొత్తం సెలబ్రిటీ కపుల్ అన్నట్టు అయిపోయినారు. బట్ విడాకులు కాదు. దోబాడ్సీను మాధురి విడాకులు కాదు, సెలబ్రిటీ కపుల్. బయటలో కుప్పలు ఉన్నారు. బట్ ఎవరినైతే మీరైతే హైలైట్ చేసి ఇంటర్వ్యూలు అంటూ ఎవరైతే మీరు సెలబ్రిటీ హడావుడి చేస్తున్నారో దానివల్ల సొసైటీ భ్రష్టు పెట్టిపోయింది. సో దయచేసి ఇకనైనా సరే ఒక సిస్టమ్ అనేది మనకుంది. భార్యాభర్త, పోనీ లవర్స్ అంటే పెళ్లి కాకుండా ఉన్నట్టు అర్థం, అంతే తప్ప పెళ్ళయి మొగుడుండి ఆ మొగుడి దూరం ఉండి ఈమె, పెళ్ళయి భార్య ఉండి ఆమెకు దూరం ఉండి ఈయన, ఇద్దరు కలిసి దాన్ని లవర్స్ అన్నారా ఆయన? ఒక లవర్స్ అయిన 4 గోడల మధ్య ఉంటే ఓకే, అర్థం చేసుకోండి. ఇంతకుముందు చెప్పలేకపోతున్నాను. దయచేసి యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ ఎవరైనా సరే లేనిపోయిన విధంగా ఎవరికైతే సెలబ్రిటీ స్టేటస్ ఇవ్వండి. నేను ఎవరైనా తక్కువ చేయట్లా. సుప్రీంకోర్టు తీర్పులోనే మేజర్లో ఒక నచ్చిన వాళ్ళతో ఉండొచ్చు, కానీ సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చి మీరు కనుక వాళ్ళు హైలైట్ చేస్తూ ఉంటే సొసైటీలో రిమైనింగ్ వాళ్ళు కూడా లేనిపోయిన ఆలోచనలు వస్తాయి. చేస్తారా మన సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయింది. ప్లీజ్ జాగ్రత్త.